వెల్కమ్ స్టూడెంట్స్. బీటెక్ జాయిన్ అవుతున్నాం అనగానే స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్కి వచ్చే ఫస్ట్ కన్ఫ్యూజన్ బ్రాంచ్ ఏది తీసుకోవాలి. మేము సిఎస్సి తీసుకోవాలా, ఈసీఈ తీసుకోవాలా, సిఎస్సి ఈసీఈ డిఫరెన్స్ ఏంటి, ఏది బెస్ట్ బ్రాంచ్ అని చెప్తూ చాలా సెర్చ్ చేసి ఉంటారు చాలామంది. సో మీకు సింపుల్గా ఏ బ్రాంచ్ మీరు తీసుకోవచ్చు అనేది ఫస్ట్ క్లారిఫికేషన్ ఇస్తాను. దాని తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి. సో మీకు సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ మీరు కన్సల్ట్ చేయాల్సింది మీ ఇంట్రెస్ట్. మీకు సిఎస్సి పైన ఇంట్రెస్ట్ ఉంటే సిఎస్సికి అయితే వెళ్ళండి. ఈసీఈ సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ ఉంటే ఈసీఈకి వెళ్ళండి కంపల్సరీగా, ప్రాబ్లం ఏమీ లేదు. సో ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది మరి సిఎస్సికి ఈసీఈ కంటే మీకు క్లారిటీగా చెప్తాను చూడండి. మీరు సిఎస్సి తీసుకుంటే కనుక గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారంటే నో. అదే ఈసీఈ తీసుకుంటే గవర్నమెంట్ జాబ్స్కి మీకు ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు మనకు యూనివర్సిటీస్ అన్నీ ఈసీఈ తీసుకున్నప్పటికీ మీరు త్రిబుల్ ఈ తీసుకున్నా, లేదు మెకానికల్ అయినా సివిల్ అయినా సరే, ఏ బ్రాంచ్ స్టూడెంట్స్ అయినా సరే మీకు థర్డ్ ఇయర్ నుంచి మైనర్ డిగ్రీ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ మైనర్ డిగ్రీ అంటే ఏంటి అంటే, మీరు ఈసీఈ కానీ త్రిబుల్ ఈ బ్రాంచ్ తీసుకున్న స్టూడెంట్ అయినా సరే మనకు సిఎస్సిలో స్పెషలైజేషన్ బ్రాంచెస్ ఉన్నాయి కదా, సైబర్ సెక్యూరిటీ, డాటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలా ఏవైతే స్పెషలైజేషన్స్ ఉన్నాయో సబ్జెక్ట్స్, ఈ సబ్జెక్ట్స్ని ఈసీఈ స్టూడెంట్ అయినా త్రిబుల్ ఈ స్టూడెంట్స్ అయినా సరే మైనర్ డిగ్రీ కింద బీటెక్తో పాటు కంప్లీట్ చేయొచ్చు. అంటే మీరు ఈసీఈలో జాయిన్ అయ్యి మైనర్ డిగ్రీ సపోజ్ డాటా సైన్స్ తీసుకున్నారనుకోండి సబ్జెక్టు, డాటా సైన్స్ మీకు ఈసీఈ ప్లస్ హానర్స్ ఇన్ డాటా సైన్స్ అనేది మీకు సర్టిఫికేట్ వస్తుంది. అంటే మీరు అప్పుడు సిఎస్సి స్పెషలైజేషన్లో కోర్స్ కంప్లీట్ చేసే స్టూడెంట్స్తో పాటు మీరు కూడా ఈక్వల్గా అవుతారు, ఈ బ్రాంచెస్ ఏవి తీసుకున్నప్పటికీ మైనర్ డిగ్రీ మీరు కంప్లీట్ చేస్తే. సెకండ్ వన్, సిఎస్సి తీసుకుంటే సాఫ్ట్వేర్ జాబ్స్కి వెళ్ళొచ్చా? ఎస్, ఫస్ట్ 100% సిఎస్సి ద్వారా సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళొచ్చు అనేది అందరికీ తెలుసు. మరి ఈసీఈ తీసుకుంటే కూడా వెళ్ళొచ్చా అంటే ఎస్, వెళ్ళొచ్చు. మీరు ఇక్కడ మైనర్ డిగ్రీ తీసుకునే ఆప్షన్ ఒకటి ఉంది. ఇది తీసుకున్నా తీసుకోకపోయినా మీరు ఈసీఈ స్టూడెంట్స్ అయితే మీకు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో మనకు లాంగ్వేజ్ ఒకటైతే ఉంటుంది. మనకు సి అయినా C++ అయినా సరే, పైథాన్ అయినా సరే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒకటి కంపల్సరీ ఉంటుంది. ఆ తర్వాత నుంచి మీకు ఇప్పుడు ఏ సబ్జెక్ట్స్ అయితే సిఎస్సి బ్రాంచ్లు ఉంటాయో అవన్నీ ఇంకా మీకు టచ్ ఉండవు. కానీ మీరు కూడా సాఫ్ట్వేర్ జాబ్కి కంపల్సరీగా వెళ్ళాలి అనుకుంటే మీ కోర్ బ్రాంచ్ ఈసీఈ త్రిబుల్ ఈ మెకానికల్తో పాటు మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. మరి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ అయినా, ఆల్మోస్ట్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అయినా సరే మీరు మీ టెక్నికల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే, అంటే డేటాబేస్ కానీ, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ కానీ, తర్వాత వెబ్ టెక్నాలజీస్, ఇలా ఏదో ఒక్కొక్క స్కిల్స్ పైన మీరు ఎక్కువ ఫోకస్ చేసి ప్రతి ఒక్కటి నేర్చుకుంటూ ఉంటే మీరు కూడా సాఫ్ట్వేర్ జాబ్కి సిఎస్సి స్టూడెంట్స్ ఎలా అయితే ప్యాకేజ్తో వెళ్తున్నారో ఆల్మోస్ట్ అదే ప్యాకేజ్తో మీరు కూడా వెళ్ళొచ్చు. మరి బ్రాంచ్ వైజ్గా చూసుకుంటే సబ్జెక్ట్స్ ఏది ఈజీ ఉంటుంది, ఏది హార్డ్ ఉంటుంది, నేను హార్డ్ ఉన్న సబ్జెక్ట్స్ అయితే చదవలేను అని ఎక్స్పెక్ట్ చేసే స్టూడెంట్స్ కూడా ఉంటారు. సిఎస్సి సబ్జెక్ట్స్ ఎలా అయితే ఉంటాయో ఈక్వల్ రేంజ్లోనే మనకు ఈసీఈ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. ఈసీఈ అనేది ఇంకా హార్డ్గా ఉంటుందని అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సిఎస్సికి ఈక్వల్గానే ఈసీఈ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ సిఎస్సి అంటే ఓన్లీ సిఎస్సినే కాదు, సిఎస్సి స్పెషలైజేషన్ అయినా సరే, సిఎస్సి ఐటీ అయినా సరే మీకు ఈ కంపారిజన్ 100% యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ మరి ఇవన్నీ చూసిన తర్వాత నేను ఈసీఈకి వెళ్ళాలనుకుంటున్నానంటే, ఇవి చూసిన తర్వాత మీరు డిసైడ్ చేసిన తర్వాత అందరూ జాయిన్ అవుతున్నారో అని చెప్పు ఏ బ్రాంచ్కి వెళ్ళకండి. మీకు ఫస్ట్ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఏది ఉంది, ఓన్లీ నాకు సిఎస్సి సబ్జెక్ట్స్ మాత్రమే ఇంట్రెస్ట్ ఉన్నాయి, ఫస్ట్ సిఎస్సికే వెళ్ళిపోండి. లేదు నేను బీటెక్ చేసిన తర్వాత గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలనుకుంటున్నాను, గవర్నమెంట్ జాబ్ కాకపోయినా సరే అప్పుడు నెక్స్ట్ సెకండ్ ఆప్షన్లో సాఫ్ట్వేర్కి వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటే ఈసీకి వెళ్ళండి. లేదు నాకు ఈసీఈ కోర్ సబ్జెక్ట్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉంది, కానీ నేను సాఫ్ట్వేర్కి వెళ్తానో లేదో డౌట్ ఉంది నాకు, ఒకవేళ నేను సెకండ్ ఇయర్ తర్వాత కానీ థర్డ్ ఇయర్లో జాయిన్ అయిన తర్వాత కానీ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలా వద్దా అనేది డిసైడ్ చేసుకుంటానంటే సో బెస్ట్ ఈసీకి వెళ్ళిపోండి. మీ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని మీ కోర్ సబ్జెక్ట్లో కంటిన్యూ అవుతానంటే అవ్వచ్చు, లేదంటే మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు మళ్ళీ సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్ళిపోవచ్చు. ఇలా ఈసీ బ్రాంచ్లో కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి.
ఇక్కడ ఏ బ్రాంచ్కి పోటీ కాదు, అలాగే ఏది కూడా తక్కువ కాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ బ్రాంచెస్ అనేవి ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు, దేని యొక్క స్పెషాలిటీ, దేని యొక్క వర్క్ కెపాసిటీ దానికే ఉంది కాబట్టి అన్ని బ్రాంచెస్ ఇచ్చారు. లేదు ఓన్లీ ఒక సిఎస్సినే అందరు స్టూడెంట్స్కి యూజ్ అవుతుందంటే ఒక సిఎస్సి బ్రాంచే అన్ని దేశం మొత్తం మీద అన్ని కాలేజ్లో పెట్టేవారు కదా. సో కోర్ బ్రాంచెస్ కూడా వాటి ప్రియారిటీ వాటికే ఉంది. మీరు అందరూ జాయిన్ అవుతున్నారు కదా అని సిఎస్సి జాయిన్ అవుతే ఇక్కడ ఒకటి మీకు సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి. మనకు ఎవ్రీ ఇయర్ ఇప్పుడు ఒక తెలంగాణ స్టేట్కి సంబంధించి చూసుకుంటే, ఏపీ స్టేట్కి సంబంధించి చూసుకుంటే సిఎస్సి సీట్సే ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ ప్రకారం 49,000 సీట్స్ ఉన్నాయి. ఏపీలో ఆల్మోస్ట్ 60,000 ప్లస్ సీట్స్ అయితే ఉన్నాయి ఓన్లీ సిఎస్సి స్పెషలైజేషన్. మరి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ 60 + 40 ఆల్మోస్ట్ 1.5 lakh స్టూడెంట్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. మీరు ఈ సిఎస్సిలో జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరూ 1.5 lakh స్టూడెంట్స్ ప్రతి ఇయర్కి అందరికీ జాబ్స్ వస్తున్నాయా ఒకసారి మీరు కనుక్కోండి. అప్పుడు మీకు ఓన్లీ సిఎస్సినే తీసుకుంటే బెటరా కాదా అనేది మీకు అర్థమవుతుంది. ఇంకొకటి, సో ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటి అంటే చాలామంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తుంది సిఎస్సి బ్రాంచ్లో సీట్ రాగానే ఇంకా అయిపోయింది అక్కడితో, నేను సిఎస్సిలో జాయిన్ చేయించానని పేరెంట్స్ అనుకుంటున్నారు, సిఎస్సిలో నాకు సీట్ వచ్చిందని స్టూడెంట్స్ అనుకుంటున్నారు. ఇక్కడితో స్టాప్ చేస్తున్నారు. ఇంకా సిఎస్సిలో సీట్ రావడం కాదు, మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ వరకు మీ యొక్క స్టడీ కంటిన్యూగా ఎలా అయితే ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు మీరు ఎంత ఫోకస్గా చదివారో ఫస్ట్ ఇయర్లో అంతే ఫోకస్గా ఉండాలి, థర్డ్ ఇయర్ వరకు అదే కంటిన్యూ చేయాలి, మీ పర్సంటేజ్ మెయింటైన్ చేయాలి, అలాగే మీ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు సిఎస్సిలో జాయిన్ అయ్యాం కదా అని రోజు కాలేజీకి వెళ్ళే చాలామంది స్టూడెంట్స్ అలాగే డ్రాప్ చేసేవాళ్ళు. ఫస్ట్ ఇయర్లో 100% వెళ్తే సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 70% అవుతారు, థర్డ్ ఇయర్కి వచ్చేసరికి 50%కే పడిపోతున్న స్టూడెంట్స్ అటెండెన్స్ కూడా ఉంది. ఎందుకు అటెండెన్స్ అంటే ఓన్లీ కాలేజీకి వెళ్తారు తప్ప నేర్చుకోవడం ఉండదు. ఇక్కడ పేరెంట్స్ కూడా ఇక్కడ మిస్టేక్ ఉంది. సిఎస్సిలో కాలేజీలో జాయిన్ చేసామనగానే ఇంకా అయిపోయింది, మా స్టూడెంట్ని సీట్ వచ్చేసింది, ఇంకా సిఎస్సి జాయిన్ అయ్యారు, ఫోర్త్ ఇయర్ తర్వాత మంచి జాబ్ వస్తుంది, మంచి ప్యాకేజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి అన్ని కాలేజీలో 100% ప్లేస్మెంట్ ఉంటుందా అంటే ఉండదు. మీకు ఒక టాప్ 10 కాలేజెస్ వరకు 15 కాలేజెస్ వరకు మాత్రమే ప్లేస్మెంట్స్ ఉంటాయి. తర్వాత అన్ని కాలేజీలో ప్లేస్మెంట్స్ అనేవి స్టూడెంట్ యొక్క కెపాసిటీ మీదే ఆధారపడి ఉంటుంది. స్టూడెంట్స్ కనుక స్కిల్స్ ఉంటే మీరు టాప్ 50 కాలేజ్ కాదు లాస్ట్ 100 కాలేజీలో జాయిన్ అయినా కానీ స్టూడెంట్స్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే మీరు ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అవ్వగానే అవుట్ సైడ్ క్యాంపస్లో ప్లేస్మెంట్స్ అయితే ప్లేస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సిఎస్సి కనుక మీరు చూసుకుంటే. అలాగే ఈసీఈ కూడా, మీరు ఇప్పుడు ఈసీఈ తీసుకున్నారు, సో ఈసీఈ తీసుకోగానే ఇప్పుడు కంప్లీట్గా మీరు గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబుల్ అవుతారని లేదు, ఈసీఈ తీసుకున్న స్టూడెంట్స్ కూడా సిఎస్సికి జాబ్స్ వస్తాయని ఇలానే వదిలేసి ఫోర్త్ ఇయర్ దాకా మీరు ఓన్లీ ఈసీఈ సబ్జెక్ట్ చదువుకుంటున్నారనుకోండి, ఫోర్త్ ఇయర్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడు మరి మీకు ఈసీఈ స్టూడెంట్ మీరు C++ కానీ జావా కానీ డేటాబేస్, ఒరాకిల్, ఎస్క్యూఎల్ ఇలాంటి పైన క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు తెలిసి ఉండాలి కదా, అది కూడా మీరు నేర్చుకోవాలి. సో ఇక్కడ మీరు ఏ బ్రాంచ్ జాయిన్ అయ్యే స్టూడెంట్ అయినా సరే మీ స్కిల్స్ అనేవి ఎవ్రీ ఇయర్ మీరు వాటిని ఇంప్రూవ్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ ఉంటేనే మీకు మార్కెట్లో ప్లేస్ ఉంటుంది. ఇక్కడ స్టాటిస్టిక్స్ చూడండి, 1.5 lakh స్టూడెంట్స్ ఒక సిఎస్సి నుంచే బయటకు వస్తే ఎవ్రీ ఇయర్, సరే మనకి ఇప్పుడు 1.5 lakh సీట్స్ ఉన్నాయి, పోనీ 1 lakh స్టూడెంట్ ఉన్నారనుకున్నాం మనకు ఏపీ అండ్ టీఎస్ కలిపి. మరి 1 lakh స్టూడెంట్స్ అందరికీ సిఎస్సి జాబ్ హై ప్యాకేజ్లో వచ్చి ఉంటే మీరు ప్రతిరోజు పేపర్ చదివే వాళ్ళు అయితే ఉంటారు కదా, ప్రతిరోజు పేపర్లో ఎన్ని కాలేజెస్ మా కాలేజ్ నుంచి ఇంతమంది స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారని చెప్తూ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఉంటారు. ఎందుకు పేపర్ అడ్వర్టైజ్మెంట్ అంటున్నా అంటే ఒక కాలేజీలో హైయెస్ట్ ప్యాకేజ్ కానీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యొక్క కౌంట్ కానీ ఎక్కువ ప్లేస్ అయి ఉంటే కంపల్సరీగా పబ్లిసిటీ కోసం పేపర్లో ఇచ్చి ఉంటారు. అలా పేపర్లో వచ్చిన కాలేజెస్ కౌంట్ ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకొని చూడండి ఎన్ని ఉంటాయి అనేది. మీరు స్టూడెంట్ యొక్క కౌంట్ అనేది థౌజండ్స్లో ఉంటే ప్లేస్మెంట్స్ వచ్చేవి, అవుట్కమ్ బ్యాచ్ స్టూడెంట్స్ ల్యాక్స్లో ఉంటారు. ఇది కన్ఫర్మ్ స్టాటిస్టిక్స్, దీన్ని కూడా మీరు అనలైజ్ చేయాలి. ఇంకొకటి మేజర్గా పేరెంట్స్ సైడ్ నుంచి ఉన్న మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు సిఎస్సి కానీ ఈసీఈ కానీ స్టూడెంట్స్ జాయిన్ చేయించామనగానే ఇక్కడితో మా పని అయిపోయింది అనుకుంటున్నారు. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మదర్ కానీ ఫాదర్, ఇప్పుడు స్టూడెంట్ అయినా ఇది క్లారిటీగా వినండి, జాబ్ వచ్చింది, మీ ఫాదర్ కానీ మదర్ కానీ జాబ్ చేస్తున్నారు. సో ఇప్పుడు 1 month మీరు జాబ్కి వెళ్ళి మీ 1 month జాబ్ చేస్తేనే మీకు నెక్స్ట్ మంత్ శాలరీ వస్తుంది.
సో జాబ్ వచ్చింది కదా అని మీరు ఇంట్లోనే ఉన్నారనుకోండి 1 మంత్, మీకు శాలరీ వస్తుందా? లేదు. అదే జాబ్ వచ్చింది కదా అని ఇప్పుడు 6 మంత్స్, ఇప్పుడు మీరు చేస్తున్న జాబ్కి 6 మంత్స్ లీవ్ పెట్టకుండా డైరెక్ట్గా మీరు వెళ్ళకుండా ఉంటే నెక్స్ట్ శాలరీ వస్తుందా? శాలరీ రావడం పక్కన పెట్టేసి మీ జాబ్ కూడా తీసేస్తారు. సో ఇంకా ఇది ప్రైవేట్ అయితే. గవర్నమెంట్ జాబ్ చేస్తున్న పేరెంట్స్ అయితే కనుక 3 ఇయర్స్ కంటిన్యూగా వెళ్ళకుండా ఉండండి, లీవ్ పెట్టకుండా, అసలు ఇంటిమేషన్ ఇవ్వకుండా మీరు స్టాప్ చేసేయండి. ఏమవుతుంది? మీ జాబ్ కూడా పోతుంది. ఇలానే ఇక్కడ బ్రాంచ్ జాయిన్ అవ్వాలనగానే సరిపోదు. స్టూడెంటు రెగ్యులర్గా కాలేజీకి వెళ్తున్నారా, స్టూడెంట్స్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారా, టెక్నికల్ స్కిల్స్ నేర్చుకుంటున్నారా లేదా, స్టూడెంట్స్ పర్సంటేజ్ ఎలా ఉంటుంది, కాలేజీలో ఎలా ఉంటున్నారు స్టూడెంట్స్ అనేది రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉండాలి. ఇలా మానిటర్ చేస్తూ ఉంటేనే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మీ ఫ్యూచర్ అయితే ఉంటుంది. స్టూడెంట్స్ కూడా పేరెంట్స్ మానిటర్ చేయడం లేదా అని కాదు, మీరు ఇష్టం వచ్చినట్టుగా ఇంకా కాలేజీలో నాకు సీట్ వచ్చేసింది కదా అని ఒక్కసారిగా హైగా ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకొని సిఎస్సి సీట్ వచ్చేసాలు నేను ఇంకా సాఫ్ట్వేర్ జాబ్ కొట్టేస్తాను 4th ఇయర్ తర్వాత అంటే మీరు కూడా లాస్ట్కి వచ్చేసరికి డ్రాపర్గానే ఉంటారు. డ్రాపర్ మీన్స్ మీరు సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్ ఉన్నాయని కాదు, జాబ్ లేకుండా ఉండే స్టూడెంట్ కౌంట్లో మీరు కూడా చేరిపోతారు. కాబట్టి మీరు మీ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ఈసీఈ తీసుకున్న స్టూడెంట్స్ అయినా సరే మీరు సిఎస్సికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. మీకు ఇంకా ఆపర్చునిటీ ఇక్కడ కూడా చాలా ఉన్నాయి, వీటిని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఒక క్లారిటీ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బ్రాంచ్ విషయంలో ఏం తీసుకోవాలి అనేది, కేర్ ఎలా చూసుకోవాలి అనేది. థ్యాంక్ యూ.